మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నికల్ సాయం తీసుకుంటామంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆ దేశ ప్రతినిధితో మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక రాష్ట్రంలో ఏర్పాటైన స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై విప్రో ప్రతినిధులతో డిస్కస్ చేశారు. రాష్ట్రంలో ఎలాంటి ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు మంత్రి. మూసీ ప్రక్షాళనకు ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడతామని, ఇందుకోసం ఆ దేశం ముందుకొచ్చిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. మురికి నీటిని శుద్ధి చేసి తిరిగి వాడుకునేందుకు మూసీ శుద్ధి ప్రాజెక్ట్ చేపట్టామని, అందుకు సహకరించాల్సిందిగా ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ను కోరగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియట్లో మంత్రితో రువెన్ అజర్ సమావేశమయ్యారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రానికి సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రక్షణ రంగం, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక పద్ధతులపైన తోడ్పాటునందించడంపై చర్చించారు. 200 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీ గురించి వివరించారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఇజ్రాయెల్ ఎలాంటి ఇండస్ట్రీని పెట్టాలన్నా ప్రతిభ కలిగిన యువత సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా మౌలిక వసతుల కల్పనలో 2 దేశాల పరస్పర సహకారం అవసరమని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ ప్రతిపాదనలకు మంత్రి ఓకే చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఇజ్రాయెల్లో పర్యటించాల్సిందిగా శ్రీధర్ బాబుకు ఆహ్వానం ఇచ్చారు రువెన్. ఇటు టర్కీ రాయబారి ఫెరెట్ సునెల్తోనూ మంత్రి భేటీ అయ్యారు. అరగంట సేపు పరస్పర సహకారంపై చర్చించారు. తెలంగాణ, టర్కీ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్సిటీలో భాగం కావాలని విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాఘవన్ స్వామినాథన్ కోరారు మంత్రి శ్రీధర్ బాబు. సంస్థ కార్యకలాపాల పురోగతిపై సెక్రటేరియట్లో మంత్రితో రాఘవర్ స్వామినాథన్ భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీలో భాగమై యువతకు శిక్షణ ఇచ్చేందుకు తోడ్పడాలని, దీంతో ప్రతిభ కలిగిన మానవ వనరులు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఇదే తరహాలో 80 మంది యువతకు తమ అవసరాలకు తగినట్లు శిక్షణ ఇస్తోందని వివరించారు. డిసెంబర్ 4న పెద్దపల్లిలో నిర్వహించే యువశక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తారని, అక్కడ 9,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. సభ ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యమయ్యే 7 ఏజెన్సీలతో ఒప్పంద పత్రాలపై సంతకం చేస్తారని, సీఎం కప్తో పాటు వందలాది కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.